ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్తై 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 నమో నమః. ఓం నమః శివాయ శివాయ గురవే నమః. జయ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ప్రధానంగా చూసుకుంటే శ్రీ విశ్వవసనామ సంవత్సరం చైత్రమాసం ఈ యొక్క శుక్ర ఈ యొక్క వక్రగతి త్యాగం వల్ల మరియు మే నెల 15వ తారీఖు తర్వాత బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. మే నెల 18వ తర్వాత ఈ యొక్క రాహు కేతు ఒక మార్పు అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ రకంగా ఫలితాలు ఉంటాయి తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శుక్ర శని రాహు ఈ యొక్క బుధుడంతా కూడా సంచారం చేయడం మరియు రాహు అంతా కూడా మే నెల 18వ తారీఖు తర్వాత కుంభరాశిలో సంచారం చేయడం, ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క బృహస్పతి అంతా కూడా మే నెల 15వ తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం చేయడం ఉంటుంది. ఈ యొక్క శుక్రుడంతా కూడా వక్రగతిలో సంచారం చేయడం వల్ల కొంచెం స్వల్పమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే గనక శుక్రుడు వక్రగతి త్యాగం జరిగింది. అంగారకుడంతా కూడా నీచస్థానంలో సంచారం చేస్తున్నాడు, కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గోచార చక్రవశాత్వం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్తున్నాము. కావున శుక్రుడి యొక్క వక్రగతి త్యాగం వల్ల విపరీత రాజయోగము, ధనధాన్యాది సమృద్ధి, ధన ఆకర్షణ, ధన యోగం అనేది పెరగడం కానీ, ఆర్థిక ఉన్నతి పెరగడం కానీ, అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగడం కానీ, ధనధాన్యాది సమృద్ధి కలగడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క మార్పు మిథున రాశిలో సంచారం చేయడం వల్ల కొన్ని వివిధ రాశుల వాళ్ళకి గురుబలం పెరగడం వల్ల వివాహాది శుభకార్యాలు, వ్యాపారం అభివృద్ధి, వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడం కానీ, ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడం కానీ, విదేశాల్లో స్థిరత్వం కోసం కానీ ఈ యొక్క మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఫలితాలంతా కూడా ఈ ఎపిసోడ్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. నేను పాలపర్తి గురునాథ శర్మ, నేనంతా కూడా జ్యోతిష్ సిద్ధాంతిని, వాస్తు సిద్ధాంతిని, వేదిక్ జ్యోతిషం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ప్రధానంగా ఈ యొక్క ఫలితాలంతా కూడా తెలుసుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగానికి కారకత్వం అవుతుంది. కావున ఈ చైత్ర మాసంలో వివిధ ఫలితాలంతా కూడా చెప్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఫలితాల వల్ల అఖండ లక్ష్మీ కటాక్షం లభించడానికి పరిహారం అంతా కూడా చెప్తున్నాం. వ్యాపారం అభివృద్ధి కోసం కానీ, వ్యాపారంలో నష్టాలు ఉన్నప్పటికీ కూడా పరిహారం చెప్పడం వల్ల ఆర్థిక ఉన్నత స్థితి కలగడం కానీ, వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడం, నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడానికి పరిహారం కానీ చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా భక్తిగా శ్రద్ధగా వినండి, పరిహారం చేసుకోండి. తద్వారా అఖండమైన లక్ష్మీ కుబేర యోగం కలుగుతుంది, అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, ధనాకర్షణ పెరగడానికి అవకాశం ఉంటుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. శీఘ్రమేవ మనస్సంకల్పితా సిద్ధిరస్తు అని చెప్పేసి ఆశీర్వాదం చేస్తూ ప్రతి ఈ యొక్క రాశి వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే విధంగా మన పరిహారం చెప్తున్నాం. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా చెప్తున్నాం. కావున జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది. ఈ జన్మజాతకంలో ఉండే గ్రహాలకి దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకుంటూ ఈ యొక్క గోచారరీత్యా ఉన్న గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గ్రహాల యొక్క కలయిక దృష్టి యోగం వల్ల యోగం మారుతుంది. కావున మంచి ఫలితాల కోసం చెప్పడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. మీనరాశి వాళ్ళకి ఈ యొక్క శుక్రుడు వక్రగతి త్యాగం వల్ల మీనరాశిలో సంచారం, శుక్రుడు అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం, ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం, మేషరాశిలో సంచారం చేయడం వల్ల అక్కడ రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే మీనరాశి వాళ్ళు ఏనాటి శని ప్రభావం అనేది ఉంటుంది. కావున తైలాభిషేకం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది. అనారోగ్య భంగం అనేది జరుగుతుంది. కావున ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్యం కోసం నిత్యం అంతా కూడా సూర్య ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది. గణపతి ఆరాధన చేసుకోవడం కూడా శ్రేష్టంగా ఉంటుంది. గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు సమర్పించడం వల్ల విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రధానంగా వ్యాపారంలో నష్టాలు ఉన్నప్పటికీ కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. మీకంతా కూడా బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేసేటప్పుడు మే నెల 15వ తారీఖు తర్వాత మంచి లావాదేవీలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా ఈ సంవత్సరం మీకు వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మే నెల 15వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం 2026 మే నెల 15వ తారీఖు లోపల మంచి గురుబలం అంతా కూడా పెరిగి మీకు మంచి శుభకార్యాలు జరుగుతాయి. కావున ఇంట్లో వివాహాది శుభకార్యాల కోసం మీరు ప్రయత్నం చేసుకోవచ్చు.
బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, శుక్రుడికి ప్రీతికరంగా ఈ యొక్క బొబ్బర్లు దానం చేసుకోవడం, అంగారకుడు నీచస్థానంలో సంచారం చేస్తున్నాడు కావున అంగారకుడికి ప్రీతికరంగా ప్రధానంగా మీరంతా కూడా కందులు దానం చేసుకోవడం అనేది శ్రేష్టంగా ఉంటుంది. రాహు అంతా కూడా మంచి రాజయోగానికి కారణమవుతుంది కావున కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం మీకు మంచి యోగకరంగా ఉంటుంది. రాహుకి ప్రీతికరంగా అమ్మవారి ఆరాధన ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదవడం వల్ల దేవి భాగవతాన్ని ఎవరైతే చదువుతుంటారో వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు మీనరాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే దేవి భాగవతాన్ని పఠనం చేయండి, వినండి, చదవండి. తద్వారా మీకు వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి దయాకు కటాక్షం కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. దేవి భాగవతాన్ని ఎవరైతే వింటూ ఉంటారో చదువుతూ ఉంటారో సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, అఖండమైన ధన కటాక్షము ధనయోగం కలుగుతుంది, లక్ష్మీ కుబేర యోగం కలుగుతుంది, అమ్మవారి కరుణా కటాక్షం మీ మీద కలుగుతుంది. తద్వారా మీరంతా కూడా పరిష్కారం చేసుకోండి, మంచి ఫలితాలు పొందండి. గణపతికి ప్రీతికరంగా గణపతి ఈ యొక్క ఆరాధనలో భాగంగా మీరంతా కూడా చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం, తేనెతో అభిషేకం చేసుకోవడం తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఈ యొక్క గణపతికి ప్రీతికరంగా కొడుముళ్ళు, ఉండ్రాళ్ళు, ఈ యొక్క దోస పండునంతా కూడా నైవేద్యం పెట్టడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. గోమాతకి గోంగూరను సమర్పించండి, మంచి ఫలితాలు పొందుతారు. రావి చెట్టుకి ప్రతినిత్యం కూడా 108 ప్రదక్షిణాలు కానీ కుదిరితే 108 కానీ లేదంటే గనక 41 ప్రదక్షిణాలు కానీ ఆచరించడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది, వంశాభివృద్ధి జరుగుతుంది. శ్రీమాత్రే నమః నామాన్ని జపం చేసుకోండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. జయ గురు దత్తాత్రేయ మహానామాన్ని జపం చేయడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. మీకు అరుణాచలేశ్వరుడు అనుగ్రహం కలగాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం. ఈ యొక్క అరుణాచలేశ్వరంలో అంతా కూడా మీరు ప్రదక్షిణం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రి ప్రధానంగా చూసుకుంటే మేషరాశులు అంతా కూడా సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం, శుక్రుడు వక్రగతి త్యాగం, మీనరాశులు అంతా కూడా త్యాగం చేయడం, బృహస్పతి యొక్క మార్పు మే నెల 15వ తారీఖు తర్వాత జరగడం అనేది వివిధ రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు ఈ యొక్క శుక్రుడు ఒక కలయికని జరగడం వల్ల ఈ యొక్క మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం అంతా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు, విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మే నెల 18వ తారీఖు తర్వాత మే నెల 18వ తారీఖు తర్వాత రాహు యొక్క మార్పు కుంభరాశిలో సంచారం జరుగుతుంది, కేతు యొక్క మార్పు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క వివిధ గ్రహయోగం వల్ల మంచి మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మంచి రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మారడం వల్ల చైత్రమాసం నుంచి విశ్వాసనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎక్కువ రాశుల వాళ్ళకంతా కూడా అఖండ రాజయోగానికి రాసిపెట్టి ఉంది కావున ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశి వాళ్ళకంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఏకాదశ స్థానంలో సంచారం చేయడం వల్ల మంచి రాజయోగానికి కారణమవుతుంది, మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. సర్వగ్రహ దోష నివారణ కోసం నిత్యం అంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది కానీ పరిష్కారం చెప్తున్నాం. ప్రధానంగా మిథున రాశిలో బృహస్పతి యొక్క మార్పు అనేది మే నెల 15వ తారీఖు తర్వాత జరుగుతుంది కావున సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మీరంతా కూడా నూతన పెట్టుబడులంతా కూడా వాయిదా వేసుకొని మే నెల 18వ తారీఖు తర్వాత కానీ ఆగస్టు 18వ తారీఖు తర్వాత కానీ మీరు గ్రహయోగం అంతా కూడా అనుకూలించిన తర్వాత పెట్టుకోవడం వల్ల మంచి ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నేను చెప్పే పరిహారాలంతా కూడా ఆచరించండి. అరుణాచలేశ్వరంలో ఎవరైతే ప్రదక్షిణం చేసుకుని ఆ అరుణాచలేశ్వరుడికంతా కూడా హోమం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అరుణాచలేశ్వరంలో దర్శనం చేసుకోండి, ప్రదక్షిణం చేయడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు పొందుతాడు. ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాతయ్య నమః నామాన్ని జపం చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. గోమాత సేవ చేయండి, పక్షులకి ఆహారంగా ప్రతిరోజు కూడా ఏమైనా పెట్టండి, పక్షులకి ప్రీతికరంగా జలాన్ని సమర్పించండి. మీకు ఆర్థికమైన మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికమైన ఎటువంటి నష్టాలు ఉన్నప్పటికీ కూడా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. జయ గురు దత్తాత్రేయ.